హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఫ్రమ్ సిరీస్ సీజన్ 3లోని 6వ ఎపిసోడ్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ స్టోరీ స్టార్టింగ్ లోనే జిమ్ అలాగే జెసికా చూపిస్తారు. వాళ్ళిద్దరు ఏంటంటే మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట. బేసికలీగా సడన్ గా జెసికాకి మెలకు వస్తుంది. అందుకని జిమ్ అడుగుతాడు ఏమైందని చెప్పేసి. ఏమి లేదు, నాకు నిద్ర పట్టట్లేదు అని చెప్పేసి అంటుంది. అందులోని జెసికా ఏంటంటే బయటికి వెళ్ళింది కదా, అక్కడ ఇంకా ఏదో ఒకటి చేయాల్సింది, ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ కాపాడాల్సిందని చెప్పేసి తాను బాధపడుతూ ఉంటుంది. అదే సమయంలో జిమ్ ఏమంటాడంటే, చూడు నువ్వు చేసింది చాలా గొప్ప పని, ఆ పని ఎవరు చేయలేదు, అయినా రెస్టారెంట్ లో వాళ్ళ మాటలు ఎందుకు పట్టించుకుంటావు అని చెప్పేసి అంటంతో జెసికా కోపం వచ్చేస్తుంది. ఏంటండి ఊర్లో ఉన్న వాళ్ళందరూ నన్ను తిడుతూ ఉంటుంటే మీరు మాత్రం నువ్వు గొప్ప పని చేసావు అని చెప్పేసి అంటూ ఉంటారు, మీ మనసులో మాట చెప్పండి అని చెప్పేసి అంటంతో నేను నిజంగానే మాట్లాడుతున్నాను, నీకంటే నేను పై మాటలు చెప్పే వాళ్ళ కనపడుతున్నానా అని చెప్పేసి అంటాడు. దాంతో జెసికా ఏమంటుందంటే, నాకు అలా కనిపిస్తున్నారండి, ఊర్లో అందరూ నన్ను తిడుతున్నారు, మీరు మాత్రం నా కుటుంబం నువ్వు మంచిదాను అని చెప్పేసి అంటున్నారని చెప్పేసి అంటంతో జిమ్ కూడా కోపం వచ్చేసి, చూడు నువ్వు వెళ్ళిన తర్వాత పిల్లలని ఎంత బాగా చూసుకున్నాను తెలుసా, వాళ్ళిద్దరికి ఏం కాకుండా అమ్మ వస్తుందని చెప్పి ధైర్యం చెప్పి వాళ్ళని నేను జాగ్రత్తగా చూసుకున్నానని చెప్పేసి అంటంతో జెసికా కూడా కోపం వచ్చేస్తుంది అనమాట. అవునా, మీరు పిల్లల్ని చూసుకున్నారా, మరి మీరు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు నేను ఎవరిని చూసుకున్నాను, మన ఇద్దరు గొడవ అయిపోయి మీరు వదిలేసి వెళ్ళిపోయారు కదా, అప్పుడు ఇద్దరు పిల్లల్ని నేనే చూసుకున్నాను కదా, ఇద్దరు పిల్లల్ని నేనే పెంచాను కదా అని చెప్పేసి తాను కూడా కోపంగా మాట్లాడుతుంది. అదే సమయంలో జిమ్ ఏమంటాడంటే, చూడు నీకు విషయం చెప్తాను, నువ్వు బాధపడవు కదా అని చెప్పేసి అంటాడు. కాకపోతే చెప్పటానికి కొంచెం ఆలోచిస్తూ ఉంటాడు. దాంతో జెసికా ఉంటుందంటే చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు తానేమంటాడంటే, నువ్వు ఆడపెత్తనం చేస్తూ ఉంటావు, నువ్వు ఇప్పుడు చూసినా నేనే చేయాలి, అందరూ నా మాట వినాలని చెప్పేసి అంటూ ఉంటావు, అంతెందుకు ఫారెస్ట్ లోకి వెళ్లేటప్పుడు కూడా ఏదో నామకే వస్తూ నన్ను అడిగావు తప్ప నా భర్త ఏంటి నా పిల్లలు ఏంటి అని ఆలోచన నీకు లేదు, ఏదో వెళ్ళిపోయావు నీ పాటికి, నువ్వు నీకు నచ్చింది నువ్వు చేసుకుంటావు, మరి కుటుంబం పరిస్థితి ఏంటని చెప్పేసి జిమ్ కూడా తన మనసులో ఉన్న బాధను చెప్తాడు. దాంతో జెసికా కూడా కోపం వచ్చేసి, మిమ్మల్ని మన ఇద్దరి పిల్లల్ని కాపాడాలని చెప్పేసి ఇంటెన్షన్ తో వెళ్ళానే తప్ప నేనేం పిక్నిక్ వెళ్ళలేదు అని చెప్పేసి అంటుంది. దాంతో జిమ్ ఏమంటాడంటే, మరి నేను కూడా వచ్చేవాడిని కదా, నేను కూడా నీకు తోడుగా ఉంటాను కదా, కాకపోతే నీకు ఈగో ఫీలింగ్, అదేంటంటే నువ్వు అనుకున్నదే చెయ్యాలి, నువ్వు అనుకున్నదే జరగాలి, అలాంటి ఫీలింగ్స్ నీకు ఉన్నాయని చెప్పేసి అంటంతో జెసికాకి ఇంకా కోపం పెరిగిపోతుంది. అంతేకాకుండా జిమ్ ఏమంటాడంటే, నువ్వు ఇలా ఉండటం వల్లే నీతో నేను విడాకులు తీసుకుందాం అనుకున్నాను, ఏ రోజు మన ఇద్దరం కలిసి పని చేసాం, ఈ రోజు మన ఇద్దరం కలిసి ప్రశాంతంగా ఉన్నామని చెప్పేసి అంటంతో జెసికా కూడా కోపం వచ్చేసి, మరి థామస్ చనిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళావు, థామస్ చనిపోయిన తర్వాత పిల్లల బాగోగులు చూసుకున్నావా, ఎందుకంటే నీకు నీ స్వార్థమే ఎక్కువ అని చెప్పేసి ఇద్దరు గొడవాడుతూ ఉంటారు. దాంతో జిమ్కి కోపం వచ్చేసి నేను కిందకి వెళ్ళి పడుకుంటా అని చెప్పేసి కిందకు వచ్చేస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు జెసికా ఏంటంటే కాఫీ తాగుతూ ఉంటుంది అనమాట. అదే సమయంలో జూలీ ఎక్కడికి వస్తుంది. వచ్చిన తర్వాత డాడీ ఎక్కడమ్మా అని చెప్పి అడిగితే, డాడీ నది పక్కన ఉన్న కూరగాయలు తేడానికి వెళ్ళాడు అని చెప్పేసి అంటుంది. దాంతో జూలీ కూడా ఏమంటుందంటే, డాడీ కూరగాయలు తేడానికి వెళ్ళాడు బానే ఉంది, కాకపోతే రాత్రి మీ ఇద్దరు గొడవ వేసరికి వెళ్ళాడని చెప్పేసి అంటంతో జెసికాకి అర్థమైపోతుంది తన కూతురు రాత్రి మొత్తం వినేసిందని చెప్పేసి. సారీ అమ్మా అని చెప్పేసి అంటుంది. కాకపోతే జూలీ ఏమంటుందంటే, నేను చిన్నప్పటి నుంచి వింటున్నాలే మమ్మీ, నేనేం ఫీల్ అవ్వలేదులే అని చెప్పేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదిలా ఉంటే మరోవైపు జెడ్ని మన కథలో హీరోని చూపిస్తారు. జెడ్ ఏంటంటే హీరోని తీసుకొచ్చి తానేంటంటే బాటిల్ ట్రీలో ఉన్న స్లిప్స్ అన్ని తీసేసి ఒక్కొక్కటిగా చెప్తూ ఉంటాడు అనమాట. ఇలాగా ఆ నెంబర్లు ఉన్నాయి, సో వాటికి ఆ తర్వాత లైట్ హౌస్ కి ఏదో సంబంధం ఉందని చెప్పేసి అంటున్నప్పుడు హీరో ఏమంటాడంటే, నేను కూడా సారాతో కలిసి వెళ్ళినప్పుడు చెట్టు త్వరలోకి వెళ్ళాను, బట్ అక్కడ కూడా ఇదే నెంబర్ ఉందని చెప్పేసి అంటంతో అవునా అని చెప్పి షాక్ అయిపోతాడు. ఎందుకంటే అన్ని చెట్ల దగ్గర బాటిల్స్ ఉన్నాయి, ప్రతి ఒక్క బాటిల్స్ లో ఒకే నెంబర్ ఉందని చెప్పేసి అంటంతో జెడ్డుకే కొంచెం ఆశ్చర్యం అనిపిస్తుంది. మొత్తానికి ఆ నెంబర్స్ లో ఏదో ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పేసి జెడ్డుకి అర్థమైపోతుంది. కట్ చేస్తే మరోవైపు విక్టర్ వాళ్ళ నాన్నని చూపిస్తారు. ఆయన ఏంటంటే రూమ్ లో ఉన్న బొమ్మలన్నీ చూస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి విక్టర్ వస్తాడు. వచ్చిన తర్వాత విక్టర్ వాళ్ళ నాన్న ఏమంటాడంటే, నాకు ఒకే చోట ఉండాలంటే ఏదోలా ఉందరా, నీకు ఊరు మొత్తం తెలుసు కదా, సరదాగా తిప్పి చూపిస్తావా అని చెప్పేసి అంటంతో విక్టర్ మాత్రం లేదు నాన్న, నాకు కొంచెం పని ఉంది, అందుకనే బయటికి వెళ్తున్నా అని చెప్పేసి అంటంతో నేను కూడా వస్తా అని చెప్పేసి అంటాడు. కాకపోతే విక్టర్ ఏమంటాడంటే, కొంచెం రిస్క్ నాన్న అని చెప్పేసి అంటాడు. అయినా సరే విక్టర్ వాళ్ళ నాన్న వస్తా అని చెప్పేసి అంటాడు. దాంతో విక్టర్ కూడా సరేరా కొంచెం దూరం తీసుకెళ్తాను, ఆ తర్వాత నేను నా పని చూసుకుంటానని చెప్పేసి అంటంతో ఆయన కూడా సరే అంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు హీరో వాళ్ళ అసిస్టెంట్ కెన్నీ ఏం చేస్తాడంటే, వాళ్ళ ఊరికి ఒక అంబులెన్స్ వచ్చింది కదా, అందులో ఉన్న మెడిసిన్స్ మిషన్స్ మొత్తం తీసుకొచ్చి మేరీకి ఇస్తాడు. దాంతో అమ్మాయి కూడా థ్యాంక్ యూ అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సడన్ గా హీరో ఎదురొచ్చిన తర్వాత ఏంటంతా ఓకేనని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ అసిస్టెంట్ కూడా ఓకే అంటాడు. ఆ తర్వాత లోపలికి వెళ్ళి ర్యాండల్ ని చూద్దాం అని చెప్పేసి అనుకుంటాడు. కాకపోతే మరో నిద్రపోతూ ఉంటాడు. అప్పుడు క్రిస్టీ అక్కడికి వచ్చేసి, మీరేం కంగారు పడకండి, తనకంతా నయమైపోతుందని చెప్పేసి అంటుంది. అంతేకాకుండా క్రిస్టీ హీరోకు గుడ్ న్యూస్ చెప్తుంది. చూడండి అంబులెన్స్ ఒకటి వచ్చింది కదా, ఆ అంబులెన్స్ లో అల్ట్రాసౌండ్ స్కాన్ మిషన్ ఉంది, కాబట్టి
కాబట్టి మీ కోడలు గర్భవతి కదా, తన కడుపులో ఉన్న పిల్లలు ఎలా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారా లేదా మొత్తం చెక్ చేసుకోవచ్చు మనం అని చెప్పేసి అంటంతో హీరో ఎంతగానో ఆనందపడతాడు. ఇదిలా ఉంటే మరోవైపు హీరో వాళ్ళ కొడుకు ఆ తర్వాత ఫాతిమాని చూపిస్తారు. హీరో వాళ్ళ కొడుకు ఏమంటాడంటే నీకు ఇలా అయింది కదా, మనం వెళ్ళి క్రిస్టిన్ మీట్ అవుదాం అని చెప్పేసి అంటాడు. కాకపోతే ఫాతిమా ఏమంటుందంటే అంతా సెట్ అయిపోతుంది, నువ్వేం కంగారు పడకని చెప్పేసి అంటూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో బయట హీరో తలుపు తడతాడు. అందులోనూ హీరో వాళ్ళ కొడుకు ఏమంటాడంటే మా నాన్నకి జరిగింది మొత్తం చెప్దాము, ఆయన ఏదో ఒక సలహా ఇస్తాడని చెప్పేసి తలుపు తీస్తాడు. ఆ తర్వాత నీతో మాట్లాడాలని చెప్పేసి తనని లోపలికి తీసుకెళ్తాడు. కట్ చేస్తే మరోవైపు కాలనీ హౌస్ లీడర్ చూపిస్తారనమాట. ఇంతకు ముందు ఒక అతను చెట్టు తోరలోకి వెళ్ళిపోయి స్విమ్మింగ్ పూల్ లో చనిపోయాడు కదా, అతనికి మొత్తం రాళ్ళు పెట్టేసి అతని సమాధిని అక్కడే బిల్డ్ చేస్తుంది. ఎందుకంటే ఆ చనిపోయిన అతను ఈ కాలనీ హౌస్ లీడర్ కి బెస్ట్ ఫ్రెండ్ అనమాట. సో అందుకని తానేం చేస్తుందంటే తన ఫ్రెండ్ శవానికి అంత్యక్రియలు చేస్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి జెసికా వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత చనిపోయిన ఆయన గురించి మాట్లాడుతూ ఉంటుంది. దాంతో కాలనీ హౌస్ లీడర్ కూడా ఏమంటుందంటే చాలా మంచోడు, పాపం ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ తప్పిద్దాం అనే ఇంటెన్షన్ తో లోపలికి వెళ్ళాడు, చనిపోయాడు అని చెప్పేసి అంటంతో వెంటనే జెసికా ఏమంటుందంటే నేను గనక సిటీకి వెళ్ళిన తర్వాత కొంచెం బుర్రవాడుంటే అందరం బయటపడే వాళ్ళం అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది. దాంతో కాలనీ హౌస్ లీడర్ ఏమంటుందంటే రెస్టారెంట్ లో అందరన్న మాటలు పట్టించుకుంటున్నావా, నీకు విషయం తెలుసా, నువ్వు పిల్లల్ని నీ భర్తను వదిలేసి ఇక్కడ నుంచి ఎలా బయటపడాలని చెప్పేసి నీ లైఫ్ ని రిస్క్ లో పెట్టి మరీ వెళ్ళావు. అలా వెళ్లేదారిలో నీకేదన్నా అయ్యి ఉంటే నీ పిల్లలు నీ భర్త బాధపడేవాళ్ళు కదా, ఈ రెస్టారెంట్ లో వాళ్ళకి ఏంటి వాళ్ళు హ్యాపీగా ఉంటారు, కాబట్టి నువ్వు మా అందరి కోసం ధైర్యం చేసి ఒక పని చేసావు, కాకపోతే అది వర్కౌట్ అవ్వలేదు. అసలు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంత మంది ధైర్యం చేసి పనులు చేస్తున్నారు, అందులోనూ ధైర్యం చేసి పని చేసినా సరే ప్రాణాలతో ఉండాలి కదా, ఇప్పుడు చూడు ఇతను చనిపోయాడని చెప్పేసి అంటంతో జెసికా కూడా అవును కదా అని చెప్పేసి అంటుంది. చూడమ్మా నువ్వు చేసింది మామూలు పని కాదు, చాలా గొప్ప పని, ఆ విషయం అర్థం కాదు వీళ్ళకి అని చెప్పేసి తనకి ధైర్యం చెప్తుంది. దాంతో జెసికా కూడా ఎంతగానో ఆనందపడుతుంది. ఇదిలా ఉంటే మరోవైపు విక్టర్ ని ఆ తర్వాత విక్టర్ వాళ్ళ ఫాదర్ ని చూపిస్తారు. వీళ్ళు ఏంటంటే ఆ గుహ దగ్గరకు వస్తారనమాట. అందులోనూ విక్టర్ ఏంటంటే లోపల ఉన్న ఆ జాస్పర్ అనే బొమ్మను తీసుకురావాలని చెప్పేసి అంటాడు. నువ్వు ఇక్కడే ఉన్నానా అని చెప్పేసి అంటాడు. కాకపోతే విక్టర్ వాళ్ళ నాన్న ఏమంటాడంటే చూడు ఏది చేసినా మన ఇద్దరం లోపలికి వెళ్ళాల్సిందే, నేను కూడా నీతో పాటు వస్తా అని చెప్పేసి అంటంతో విక్టర్ కూడా సరే అని చెప్పేసి చేతిలో చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు తీసుకుని మరీ లోపలికి వెళ్తాడు. ఇదిలా ఉంటే మరోవైపు హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ కొడుకు ఫాతిమా కూర్చుంటారు. హీరో వాళ్ళ కొడుకు చెప్తాడనమాట తను కొంచెం భయపడుతూ ఉంది, అందులో తనకి పిల్లలు పుట్టే అవకాశం లేదు, అలాంటి అమ్మాయికి గర్భం రావటం ఏంటి, అందులో తన కడుపులో పెరుగుతుంది మనిషా లేకపోతే దెయ్యం అని చెప్పేసి తను భయపడుతుంది అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే మీరేం కంగారు పడకండి, అల్ట్రాసౌండ్ స్కాన్ ఉంది మన దగ్గర, దాన్ని పెట్టి చెక్ చేయించుకుంటే అయిపోతుంది, క్రిస్టీ ఇంతకు ముందే నాకు చెప్పిందని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ కొడుకు అయితే హ్యాపీగా ఫీల్ అవుతాడు. కాకపోతే ఫాతిమా మాత్రం భయపడుతుంది. సరే మీరు నిర్ణయించుకోండి అని చెప్పేసి హీరో బయటకు వచ్చి బాధపడుతూ ఉంటాడు. అదే సమయంలో హీరో వాళ్ళ కొడుకు ఏంటంటే ఫాతిమాని కన్విన్స్ చేస్తాడు. ఇదిలా ఉంటే మరోవైపు ర్యాండల్ కి మెలకు వస్తుంది అనమాట. మెలకు వచ్చిన తర్వాత మేరీ అక్కడికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత తనతో ఏమంటుందంటే నీకు మెలకు వచ్చింది కాబట్టి ఇక్కడ డ్రెస్సింగ్ చేయాలి ఓకేనా అని చెప్పేసి అంటంతో ర్యాండల్ కూడా సరే అని చెప్పేసి అంటాడు. ఆ గాయానికి కట్టిన కట్టును తీసేస్తుంది అనమాట. తీసిన తర్వాత నాకు నా గాయం చూసుకోవాలని చెప్పేసి అంటంతో మేరీ కూడా సరే అని చెప్పేసి తనకు అర్థం వేస్తుంది. తన మొహం మీద ఉన్న గాయాన్ని చూసి బాధపడుతూ ఉంటాడు. అందులోనూ హీరో కొంచెం టైం తీసుకుని తనను కాపాడితే తన ఒంటి మీద ఈ గాయం కూడా ఉండేది కాదని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు విక్టర్ ని విక్టర్ వాళ్ళ నాన్నని చూపిస్తారు. వీళ్ళిద్దరు ఏంటంటే ఆ గుహ లోపలికి వెళ్తూ ఉంటారు అనమాట. అలా వెళ్లేటప్పుడు విక్టర్ ఏం చేస్తాడంటే తన చేతిలో ఉన్న చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయి కదా వాటన్నిటిని పేర్చుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఎందుకంటే లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బయటికి రావాలంటే ఈ బొమ్మలు చూసి బయటకు వచ్చేయచ్చు కదా, అందుకని పెడుతూ ఉంటాడు. అలా లోపలికి వెళ్లే కొద్ది ఏంటంటే ఒక గుహ మాత్రం ఉంటుంది తప్ప లోపల ఎటువంటి దెయ్యాలు కానీ ఎటువంటి వస్తువులు కానీ కనిపించవు. దాంతో విక్టర్ ఏమంటాడంటే మనం తప్పు రూట్ లో వచ్చాము, వేరే రూట్ లో వెళ్ళాలని చెప్పేసి అంటూ ఉంటాడు. విక్టర్ వాళ్ళ నాన్న మాత్రం ఊరే ఇంతటితో ఆపేరా మనం వెళ్ళిపోదాం అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ విక్టర్ ఏమంటాడంటే ఆ బొమ్మ లోపలే ఉంటుంది నాన్న, దాన్ని తీసుకునే వెళ్దాం నాన్న, మనం రాంగ్ రూట్ లో వచ్చామని చెప్పేసి ఇంకా లోపలికి వెళ్తూనే ఉంటాడు. చేసేదేం లేక విక్టర్ వాళ్ళ నాన్న కూడా తనతో పాటు వెళ్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు ఎలిగిన్ చూపిస్తారు. తనకి ఆ తర్వాత జూలీకి ఆ ఇంటి బేస్మెంట్ లో కెమెరా దొరుకుతుంది అనమాట. ఆ కెమెరా తీసుకుని ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఫొటోస్ తీస్తూ ఉంటాడు. అదే సమయంలో ఫాతిమాని కూడా ఫోటో తీస్తాడు. కాకపోతే తను భయపడుతుంది అనమాట. నువ్వేం కంగారు పడకు, అందరినీ ఫొటోస్ తీసి ఈ ఇంట్లో అంటిస్తానని చెప్పేసి అంటంతో ఫాతిమా కూడా సరే అంటుంది. ఆ తర్వాత బయటకు వచ్చేసి హీరో వాళ్ళ కొడుకుతో కలిసి హాస్పిటల్ కి వెళ్తుంది. ఇదిలా ఉంటే మరోవైపు జెడ్ని చూపిస్తారు. జెడ్ ఏంటంటే హీరో చెప్పిన ఆ బాటిల్ ట్రీని కనిపెడతాడు. కనిపెట్టిన తర్వాత కేవలం బాటిల్స్ మాత్రమే ఉంటాయి, అందులోనూ ఆ చెట్టు లోపల ఎటువంటి తొర్ర ఉండదు. దాంతో తానేంటంటే తిరిగి చూస్తున్నప్పుడు సడన్ గా చనిపోయిన భారత్ ఆత్మ తనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే ఈ సినిమాలో హీరోకి చర్చి ఫాదర్ ఎలాగైతే కనిపిస్తూ ఉంటాడో తనకు అలా కనిపిస్తూ ఉంటుంది. ఆ భారత్ ఇతనితో ఏమంటాడంటే ఏంటి ఇప్పుడు ఈ చెట్టు దగ్గర నీకు ఎటువంటి క్లూ దొరకట్లేదు అని చెప్పేసి అంటంతో జెడ్ కూడా అవును నాకు కనిపించట్లేదు, కాకపోతే
విక్టర్ వాళ్ళ అమ్మ మిరాండా ఉంది కదా, ఆవిడికి మాత్రం ఈ చెట్టు కల్లోకి వచ్చేదంట. మొత్తానికి దానికి ఏదో మీనింగ్ ఉంటుంది కదా, అందుకని ఆ మీనింగ్ కోసం వెతుకుతున్నా అని చెప్పేసి అంటూ ఉంటాడు. అదే సమయంలో భారత్ ఏమంటాడంటే, నీకు కూడా పిచ్చి పిచ్చి కళలు వచ్చాయి కదా, సోల్జర్స్ నీ కల్లోకి వచ్చి నిన్ను కాల్ చేసినట్లు అని చెప్పేసి అంటంతో జెడ్ ఏమంటాడంటే, వచ్చింది కానీ ఆవిడికి రావడానికి నాకు రావడానికి తేడా ఉంది. ఆ మిరాండాకు వచ్చిన కళల్లో ఇక్కడ నుంచి బయటపడే మార్గం ఉంది, బట్ నాకు వచ్చిన కళల్లో ఇక్కడ ఉన్న దెయ్యాలకి భయపడే ఆ తత్వం ఉంది, కాబట్టి ఈ కళకి ఆ కళకి చాలా తేడా ఉందని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా జెడ్కి ఏంటంటే ఏ మార్గం కనిపించపోయేసరికి తనకి కోపం వచ్చేస్తూ ఉంటుంది. దాంతో పక్కనే ఉన్న భారత్ ఆత్మ ఏమంటుందంటే, నువ్వు కోప్పడు మాకు, ఎందుకంటే నువ్వు ఆ పిల్లాడితో కలిసి ఇక్కడ నుంచి బయటపడే మార్గం చూడని చెప్పేసి మాయమైపోతాడు. ఊర్లో ఉన్న పిల్లాడెవడు, ఈతనే కదా. దాంతో జెడ్ కూడా అర్థమైపోతుంది ఈతన్ని కలవాలి అని చెప్పేసి. ఇదిలా ఉంటే మరోవైపు ఈతన్ని చూపిస్తారు. ఈతన్ ఏంటంటే వాళ్ళ అమ్మతో కూర్చొని మాట్లాడుతూ ఉంటాడనమాట. సడన్ గా పైన ఏదో సౌండ్ వస్తుంది. ఏంటి అని చెప్పేసి జెసికా పైకి వెళ్ళి చూస్తే ఆ దెయ్యం మళ్ళీ కనిపిస్తుంది అనమాట. అంతేకాకుండా ఆ దెయ్యం జెసికాతో ఏమంటుందంటే, అంగూయి అంగూయి అని చెప్పేసి అంటూ ఉంటుంది. దాంతో జెసికాకి భయం వేసి కేకలు వేస్తూ ఉంటుంది. కొడుకేమో పరిగెత్తుకుంటూ వస్తాడు. ఏమైందమ్మా, మళ్ళీ ఆ దెయ్యాలు కనిపించాయని చెప్పేసి అంటంతో, అవును కనిపించాయి, మనం ఇక్కడ ఉండొద్దు, ఫస్ట్ బయటికి వెళ్దాం అని చెప్పేసి కొడుకుని తీసుకుని బయటకు వచ్చేస్తుంది. అది కూడా జెడ్ దగ్గరకు వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత జెడ్ ఏంటంటే విపరీతంగా కష్టపడి నెంబర్స్ మీద రీసెర్చ్ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో ఈతన్ ఏమంటాడంటే, నేను కూడా మీకు హెల్ప్ చేస్తా అని చెప్పేసి అంటాడు. ఎందుకంటే ఆ చనిపోయిన భారత్ అని కూడా అదే చెప్పాడు కదా, ఆ పిల్లాడి హెల్ప్ తీసుకో అని చెప్పేసి. దాంతో జెడ్ కూడా సరే అని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా జెసికాతో చెప్తాడనమాట, 2 బాటిల్ ట్రీస్ ని కనిపెట్టాను, ఒక చెట్టుకి ఏమో లోపల హోల్ ఉంది, ఇంకో చెట్టుకి లోపల హోల్ లేదు, కాకపోతే ఆ 2 చెట్లకి కామన్ గా బాటిల్స్ ఉన్నాయి కదా, వాటిల్లో పేపర్స్ ఉన్నాయి కదా, ఆ పేపర్ లో ఉన్న నెంబర్స్ అన్ని కామన్ గా ఉన్నాయి. అంటే 2 చెట్లలో ఉన్న బాటిల్స్ లోపల పేపర్ల మీద ఒకే నెంబర్లు ఉన్నాయి. అసలు ఆ నెంబర్లకి మీనింగ్ ఏంటో అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటంతో ఈతను కూడా సరే అని చెప్పేసి ఆ నెంబర్స్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. జెసికా కూడా రీసెర్చ్ చేస్తూ ఉంటుంది. కట్ చేస్తే మరోవైపు ర్యాండల్ చూపిస్తారు. ర్యాండల్ కి మేరీ ఏంటంటే కట్టు ఎలా కట్టుకోవాలి, పుండు ఎలా క్లీన్ చేసుకోవాలని చెప్పేసి అన్ని నేర్పేస్తుంది. అంతేకాకుండా ఇక మీదట నువ్వు ఆ బస్సులో ఉండకూడదు, మాతో పాటు ఉండు అని చెప్పేసి అంటుంది. ఇప్పుడు మేరీ ఆ తర్వాత క్రిస్టీ వీళ్ళిద్దరు హాస్పిటల్లో ఉంటున్నారు కదా, నువ్వు మాతో పాటు ఉండి నేను క్రిస్టీతో మాట్లాడతా అని చెప్పేసి అంటుంది. దాంతో ర్యాండల్ కూడా సరే అంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు విక్టర్ వాళ్ళ నాన్నని చూపిస్తారు. వాళ్ళు ఏంటంటే బొమ్మలు పెట్టుకుంటూ మెల్లగా లోపలికి వెళ్తూ ఉంటారు. కరెక్ట్ గా విక్టర్ ఏదైతే ప్లేస్ కి రావాలనుకున్నాడో అదే ప్లేస్ కి వచ్చేస్తారు. అక్కడ చాలా బొమ్మలు ఉంటాయి, వస్తువులు ఉంటాయి. అంతేకాకుండా జాస్పర్ అనే బొమ్మ కూడా ఉంటుంది అనమాట. దాన్ని తీసుకుని వెళ్ళిపోదాం అనుకునే సమయానికి విక్టర్ వాళ్ళ నాన్న ఏంటంటే విక్టర్ వాళ్ళ అమ్మ డ్రెస్ అక్కడ చూస్తాడు. చూసిన తర్వాత అరే అమ్మ డ్రెస్ ఎక్కడ ఉందిరా అని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే కరెక్ట్ గా అదే సమయంలో ఒక దెయ్యం నిద్ర లేస్తూ ఉంటుంది అనమాట. నాన్న సౌండ్ చేయి, మాకు వెళ్ళిపోదాం పదా అని చెప్పేసి వాళ్ళ నాన్నను పట్టుకొని తీసుకెళ్తూ ఉంటాడు. ఆయన మాత్రం లేదురా అమ్మ డ్రెస్ ఎక్కడ ఉందిరా అని చెప్పేసి అంటంతో, లేదు నాన్న, ఆ దెయ్యాలకి బయట ఏదన్నా వస్తువు నచ్చితే ఖచ్చితంగా ఇక్కడ తీసుకొచ్చేసుకుంటే నువ్వేం కంగారు పడకని చెప్పేసి వాళ్ళ నాన్నని తీసుకొని విక్టర్ అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. అది కూడా బొమ్మతో. వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు ఏంటంటే కంటైనర్ లోకి వెళ్తారనమాట. ఇంతకు ముందు క్రిస్టోఫర్ ఉండేవాడు కదా, ఆ కంటైనర్ లోకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత క్రిస్టోఫర్ వాళ్ళ నాన్నకు ఆశ్చర్యం వేస్తుంది. ఎక్కడ ఉండేది నువ్వు అని చెప్పేసి అంటంతో, లేదు అప్పుడప్పుడు బాగా లేట్ అయిపోతే ఇక్కడే ఉంటాను నేను, అందుకని ఇక్కడికి వచ్చానని చెప్పేసి ఆ బొమ్మని చేతిలో పెడతాడు. అది చూసిన తర్వాత విక్టర్ వాళ్ళ నాన్నకు డౌట్ వస్తుంది. ఒరే ఈ బొమ్మ కోసం మనం లోపలికి వెళ్ళింది అని చెప్పేసి అంటంతో విక్టర్ ఏమంటాడంటే, నాన్న ఈ బొమ్మే మనల్ని ఇక్కడ నుంచి బయటపడేలా చేస్తుంది, ఎందుకంటే దీని ఓనర్ క్రిస్టోఫర్ ఉన్నాడు కదా, అతనితో చాలా విషయాలు చెప్పింది ఈ బొమ్మ, మనకు కూడా అలాగే విషయాలు చెప్తుంది, మనం ఇక్కడ నుంచి బయటపడతాం అని చెప్పేసి అంటంతో క్రిస్టోఫర్ వాళ్ళ నాన్నకి ఏం అర్థం కాదు. ఇదిలా ఉంటే మరోవైపు ఫాతిమా ఆ తర్వాత హీరో వాళ్ళ కొడుకు హీరో వీళ్ళు ముగ్గురు హాస్పిటల్కి వస్తారనమాట. వచ్చిన తర్వాత అల్ట్రాసౌండ్ స్కాన్ తో చెక్ చేస్తే అసలు ఫాతిమా గర్భవతి కాదని చెప్పేసి మిషన్ లో చూపిస్తూ ఉంటుంది. దాంతో ఫాతిమాకి ఏం అర్థం కాదు. లేదు నా కడుపులో బేబీ ఉంది, ఆ ఫీలింగ్ నాకు కనిపిస్తుందని చెప్పంటే క్రిస్టీ మాత్రం లేదమ్మా నీ కడుపులో బేబీ లేదు, అసలు నువ్వు గర్భవతివే కాదని చెప్పేసి అంటంతో ఇక ఫాతిమా కూడా చేసేది ఏం లేక తనకు వచ్చిన క్రేవింగ్స్ అవ్వచ్చు, తను తిన్న ఫుడ్ అవ్వచ్చు, అంటే కుళ్ళిపోయిన కూరగాయలు మొత్తం తింది కదా, వాటన్నిటి గురించి క్రిస్టీకి పూస గుచ్చినట్లు చెప్తుంది. ఇదిలా ఉంటే మరోవైపు ఎల్గిన్ చూపిస్తారు. తానేంటంటే తీసిన ప్రతి ఫోటోని రూపు కట్టి చూస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో ఫాతిమాని తీసిన ఫోటోలో తనకెప్పుడు కనిపించే దెయ్యం ఆ అమ్మాయి పక్కన నుంచొని ఉంటుంది. దాంతో ఆ ఫోటో చూసి తానే స్టన్ అయిపోతాడు. అంతేకాకుండా సడన్ గా తన పక్కకు వచ్చి ఆ దెయ్యం నుంచొని, చూడు ఎల్గిన్ నువ్వు నాకు హెల్ప్ చేయి, ఖచ్చితంగా నేను నీకు హెల్ప్ చేస్తాను, అందులోనూ ఇక్కడున్న వాళ్ళందరినీ ప్రాణాలతో బయటపడేసే శక్తి నీకు మాత్రమే ఉందని చెప్పేసి అంటంతో ఎల్గిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. అవునా అని చెప్పేసి కట్ చేస్తే మరోవైపు జెసికాని ఆ తర్వాత జెడ్డుని చూపిస్తారు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అలా మాట్లాడుకునేటప్పుడు జెసికా ఏమంటుందంటే, చూడు
మిరాండా ఉంది కదా విక్టర్ వాళ్ళ అమ్మ, తనకు కూడా ఈ ఊరు వచ్చిన తర్వాత ఇలాగే హాల్యూజినేషన్స్ వచ్చేవంట, నాకు కూడా అలాగే వస్తున్నాయి, అందులోనూ ఆ దెయ్యాలు నా దగ్గరకు వచ్చి అంగు అంగు అని చెప్పేసి అంటూ ఉన్నాయి, నాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి డ్రాయింగ్స్ చూస్తున్నప్పుడు అక్కడ జడ్డు వేసిన డ్రాయింగ్ ఉంటుంది అనమాట. వీళ్ళు కూరగాయలు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని దిష్టి బొమ్మలు ఉన్నాయి కదా, వాటి డ్రాయింగ్ వేస్తాడు. అది చూసిన తర్వాత సడన్ గా జెసికాకి కొన్ని విషయాలు గుర్తొస్తాయి. అవేంటంటే 3 రాళ్ళు ఉంటాయి అనమాట. ఆ 3 రాళ్ళకి రెడ్ కలర్ రంగేసి ఉంటుంది. అక్కడ కూడా ఈ దిష్టి బొమ్మలు లాగా ఉంటాయి అనమాట. సో వాటి దగ్గర ఒక చిన్న పాప ఆడుకుంటూ ఉంటుంది. కానీ ఆ అమ్మాయి ఏంటంటే ఏదో చూసి దేనికో భయపడి ఒక రాయి వెనకాలకి వెళ్లి దాక్కుంటుంది. అందులోనే ఆ 3 రాళ్ళు ఉన్నాయి కదా, ఆ రాళ్లలోనే ఒక రాయి దగ్గరికి వెళ్లి దాక్కుంటుంది. సడన్ గా ఈ విషయం ఏంటంటే జెసికాకి గుర్తొస్తుంది అనమాట. అంతేకాకుండా ఆ రాళ్ల గురించి జట్టును కూడా అడుగుతుంది, నువ్వు చూసావా రాళ్ళని అని చెప్పేసి అంటంతో నేను చూశాను అని చెప్పేసి అంటాడు. అప్పుడే జెసికా ఒక మెంటల్ ఎక్కించే విషయాన్ని చెప్తుంది. అదేంటంటే ఇంతకు ముందు మిరాండా ఉంది కదా, అంటే విక్టర్ వాళ్ళ అమ్మగారు, ఆవిడకి ఏంటంటే ఈ ఊరికి రాకముందే ఈ ఊరు గురించి కళలు వచ్చేవి, ఇలాంటిది ఒక ఊరు ఉందని చెప్పేసి. అందులోనూ జెసికా కూడా చిన్నప్పుడు ఇలాంటి కళలే వచ్చాయి, కాకపోతే తను వచ్చిన తర్వాత మర్చిపోయింది. ముఖ్యంగా రెడ్ కలర్ రాళ్ళున్న ఆ ఏరియా మాత్రం తనకి కంటిన్యూస్ గా కలగా వచ్చేది. కాకపోతే తనకి చిన్నప్పుడు వచ్చిన కళలు ఇప్పుడు ఒక్కొక్కటి తనకి గుర్తొస్తున్నాయి అనమాట. సో నాకు చిన్నప్పుడే ఈ ఊరు గురించి కళ వచ్చిందని చెప్పేసి అంటుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.